హలో సివిల్ బ్రోస్, రీసెంట్ గా ఒక సైట్ విజిట్ అయితే చేశాను. నేను క్వాలిటీ ఇన్స్పెక్షన్ టైప్ వెళ్ళాను అనమాట. కాలమ్స్ కి, ఫుటింగ్స్ కి. ఆ కాలమ్స్ లో కొన్ని చోట్ల హనీ కోమ్స్ అనేవి మేజర్ గా వచ్చాయి, కొన్ని చోట్ల లైట్ గా వచ్చాయి అనమాట. సో దానికి ఇచ్చిన మనం సొల్యూషన్ ఏంటంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ GP2 తో ప్యాక్ చేయించాను. సిమెంట్ తో కంపేర్ చేస్తే అది కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి, ఎక్కడైతే మేజర్ గా హనీ కోమ్స్ అనేవి అబ్జర్వ్ చేశానో వాటికి గ్రౌటింగ్ సజెస్ట్ చేశాను అనమాట. సిమెంట్ ప్లస్ సెబిక్స్ 100 అనే కెమికల్ ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ లో ఏంటంటే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎక్కడైతే గ్రౌటింగ్ చేయాల్సిన ఏరియాని ప్యాక్ చేస్తాం అనమాట. ప్యాకింగ్ అంటే సిమెంట్ మెటీరియల్ తో లేదంటే GP2 మెటీరియల్ తో మనం ఆ ఏరియాని కవర్ చేసేసి నాజిల్స్ అనేవి ఇంజెక్ట్ చేస్తాం అనమాట. నాజిల్స్ అనేవి పెట్టడం అంటే, ఎక్కడైతే మనకి గ్రౌటింగ్ కావాలో ఆ ఏరియాలో లెవెల్ పైప్స్ అనేవి పెట్టున్నాయి. మనం ప్లేస్ చేసిన సిమెంటేషియస్ మెటీరియల్ అనేది సెట్ అవ్వడానికి 1 డే టైం ఇవ్వాలన్నమాట. సో దట్ ఆ లోపల ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ సిమెంట్ అనేది మనకి బయటికి రాకుండా లోపలికే పర్క్యులేట్ అయిపోయి స్ప్రెడ్ అయ్యేలాగా ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ అనేది. సో ఈ సిమెంటేషియస్ స్లర్రీలో మనం సెబెక్స్ 100 అనేది యూజ్ చేస్తాం. సో ఇది యూజ్ చేసిన తర్వాత ఒక కాంపోజిషన్ వస్తుంది. ఈ కాంపోజిషన్ మనం ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఎలా ఇంజెక్ట్ చేస్తాం అనేది ఇక్కడ చూడండి ఒకసారి. ఈ మెషిన్ అనేది మీరు ఏదైతే చూస్తున్నారో, ఈ మెషిన్ గ్రౌటింగ్ మెషిన్ అంటాము. దీనికి ఒక నాజిల్ ఫిక్స్ చేస్తాం అనమాట. ఆ నాజిల్ తీసుకెళ్లి మనం ఇక్కడ కనిపిస్తున్న పైప్ కి సెట్ చేస్తాము. ఆ పైప్ కి సెట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెషర్ అప్లై చేస్తాం అనమాట. సో ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి ఆ స్ట్రెంత్ అనేది గెయిన్ అవుతుంది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.